బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్లో అసెంబ్లీ భవనం కట్టాలంటున్నారు ఆయన. ఎఫ్టీఎల్ పరిధిని కుదించొచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీ సచివాలయం పక్కపక్కనే ఉంటే సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాకు మంత్రి పదవి హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఏమన్నారో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, మంత్రి పదవి హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారు ఆయన? నిజంగానే ఈరోజు చిట్చాట్లో భాగంగా అసెంబ్లీలో లాబీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త మాట్లాడే ప్రయత్నం చేశారు. కొద్దిసేపే మాట్లాడారు కానీ దాంట్లో కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి. ఇప్పుడు కొత్త సచివాలయం పక్కన ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఘాట్ ఉందో ఆ ఘాట్లో కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది, 2 సెషన్స్ అక్కడే హ్యాపీగా ఉంటాయి అనేటువంటి చెప్పారు. ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధి ఉందనేటువంటి వివాదం ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలోకి ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు, సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాటు, అక్కడ ఐమాక్స్ థియేటరు, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్కే భవన్ కావచ్చు, లో ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి కొంత పరిధి కావచ్చు, తర్వాత హైడ్రా ఆఫీస్ కూడా అక్కడే ఉందనేటువంటి చర్చ ఉంది, వివాదం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్టీఎల్ అవసరం అనుకుంటే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి తగ్గించుకోవచ్చు, ప్రభుత్వం చేతిలోనే ఉంటుందనేటువంటి మాట మాట్లాడారు. పరిపాలనా భవనాలు అన్ని కూడా పక్కనే ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటి స్టేట్మెంట్, ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తారు. ప్రస్తుతం అది వివాదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేసినటువంటి ప్లేస్ అది. పెద్ద ఎత్తున చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, పార్క్ ఉంటుంది. సమాధి కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మిగతా పార్కు రూపంలో పెద్ద ఎత్తున కొన్ని ఎకరాలలో అది ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఆ మాట పైన ఆయన దానిపైన ఆయన ఆ మాట మాట్లాడడం పైన వివాదం రాజుకునే అవకాశం ఉంది. నిన్నటికి నిన్న పొంగులేటి అమరావతి వైపు పెట్టుబడిదారులు ఎవరు చూడట్లేదు, తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారంటూ ఒక సెన్సేషన్ కామెంట్స్ చేస్తారు పక్క రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ గురించి ఆయన ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, ఆ సమాధి గురించి స్టేట్మెంట్ చేయడంతో కాస్త వివాదం రాజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే మంత్రి పదవి గురించి కూడా మాట్లాడారు. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది తెలంగాణలో అటువంటి చర్చ జరుగుతూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంశాఖ అడుగుతూ ఉన్నారు. ఆయన డైరెక్ట్ కొంచెం బోల్డ్గా అడుగుతారు. రాజకీయాల్లో ఓపెన్గా వాళ్ళంతా ఇద్దరు అన్నదమ్ములు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే డైరెక్ట్గా నాకు హోంశాఖను ఇస్తే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావుని అందరినీ జైల్లో వేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. గతంలో కాస్త వివాదమైంది మాట కూడా. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికీ ఇద్దరు మంత్రులు రెడ్డియే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సొంత అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. కానీ మరి ఈయన కూడా మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి వస్తుందా లేదా అనేటువంటి చర్చ పక్కన పెడితే ఆయన చాలా స్ట్రాంగ్గా అడుగుతూ ఉన్నారు, అధిష్టానం నాకు గుర్తించి ఇవ్వాలి అనేటువంటిది. కానీ అక్కడ ఉన్నటువంటి బీసీలు అడుగుతూ ఉన్నారు. అక్కడ బీర్లా ఐలే ఆ ప్రస్తుతం విప్పున్నారు, ఆయన మంత్రి పదవి అడుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకసారి మంత్రి పదవి గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇది అధిష్టానం చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు అనేటువంటి మాట ప్రస్తుతం చర్చకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ప్లేస్లో ప్రభుత్వ సంబంధించినటువంటి భూమిలో అక్కడ కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచన గతంలో చేశారు అప్పుడు. సో ఆ సమయంలో కాస్త వ్యతిరేకత వచ్చింది, ఎటకెలకు అది విరమించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త అసెంబ్లీ సంబంధించినటువంటి చర్చ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటి నుంచి ఎందుకు వచ్చింది, నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉందా, కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టాలనే ఆలోచన ఏమైనా చేస్తుందా అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఆయన మాటలతో తెలిసిపోతా ఉంది, చర్చ జరుగుతూ ఉంది. సో అంటే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా ఈ ఏడాది ముగిసేలోపే, అంటే ఎండ్ ఆఫ్ ద 2024? సచిన్ అంటే 2024 డిసెంబర్ నెలాఖరు కల్లా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కావచ్చు. అటువంటి చర్చకు సంబంధించి ఇండైరెక్ట్గా మాట్లాడారు ఆయన. అంటే తీవ్రమైనటువంటి చర్చ ఉంది, చాలా రోజులుగా ప్రయత్నం చేసుకుంటున్నారు ఆశావాహులంతా కూడా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాస్త స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ రాజకీయ నాయకులు నిజమే చెప్పాలని రూల్ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అని చెప్పారు స్టేట్మెంట్. ఎందుకంటే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గేతో కానీ రేవంత్ రెడ్డి భేటీ కాలేదు. మరి మేబీ పార్లమెంట్ సెషన్ ముగిసిన తర్వాత
ఈ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ తర్వాతనే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిసెంబర్ తర్వాత ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనేటువంటిది పార్టీలో ఒక చర్చ. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పరంగా. మరొకటేమో ఇప్పటికే లేట్ అయిపోయింది, 1 year లోపలనే జరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఎండ్ లోపల. అంటే ఈరోజు ఆల్రెడీ 17వ తారీఖు, ఇంకా కేవలం కొన్ని రోజుల వ్యవధి ఉంది. అన్ని రోజుల వ్యవధి లోపల నిజంగానే విస్తరణ ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటిది క్వశ్చన్ మార్కే. చాలా మంది ఆశావాహులు అయితే ప్రయత్నం చేసుకుంటున్నారు క్యాబినెట్ బెర్త్ కోసం. తమ ప్రయత్నాలు గత పరిచయాలతో కానీ ఏరియా వైజ్ ఈ జిల్లాలో ప్రాతినిధ్యం లేదనేటువంటి విషయంలో కానీ ఇలా అనేక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చూడాలి. క్యాబినెట్ విస్తరణ పైన ఇంతవరకు క్లారిటీ లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు చాలామంది క్యాబినెట్ విస్తరణ చేయలేదు. ఆ సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సేమ్ అదేవిధంగా కాంగ్రెస్ వచ్చి కూడా సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి దాదాపు కీలకమైన శాఖలుగా ఉన్నటువంటి వారిని పంచలేదు. అన్ని ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఆ బెర్తులు ఇంతవరకు ఇంకా ఎవరికి కేటాయించలేదు. క్యాబినెట్కి సంబంధించినటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సొంత పార్టీలో కూడా 1 year వేస్ట్ అయిపోయింది, ఎంతో మంది అనుభవజ్ఞులున్న క్యాబినెట్ విస్తరణ చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి విస్తరణ ఉంటుందా లేదా. ప్రస్తుతం కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ హాట్ టాపిక్గా మారాయి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు ఆయన. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్ నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి. ఎన్టీఆర్ ఘాట్లో అసెంబ్లీ భవనం కట్టాలంటున్నారు ఆయన. FTL పరిధిని కుదించొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి.